రైట్ గురూజీ. లలాట లిఖితం అంటారు. ఆ, తలరాత రాశాడు దేవుడికి, మనం ఏం చేస్తాం అంటాం కదా. నిజంగా అలాంటిది ఉంటుందా లలాట లిఖితం అనేది? ఖచ్చితంగా ఉంటుంది. ఆ, ఖచ్చితంగా ఉంటుంది. అది అది ఉంది కాబట్టే కదా ఓకే. ఎంత సిస్టమేటిక్ గా భగవంతుడు రాసి పంపుతున్నాడు. పలానా బిఎస్ గారు పుట్టారు, అవును. ఆయన మీడియా రంగంలోకి వెళ్ళాలి. ఫణి భాస్కర్ పుట్టాడు, వాడు జ్యోతిష్యం నేర్చుకుంటాడు. ఇంకొకళ్ళు పుట్టారు, వాళ్ళు ఇలా. మరి ఎందుకు వాళ్ళ మనసు అటువైపే వెళుతుంది? ఓకే. బుద్ధి కర్మానుసారిణి. ఓకే. బుద్ధి దేని వల్ల ఏర్పడుతుంది అంటే కర్మల వల్ల. మనం గత జన్మల్లో ఏవైతే చేసాం. చాలా చక్కటి ఉదాహరణ ఉంటుంది. ఓ తోటకూర పండించుకునే రైతు ఉంటాడు. వాడు 1 ఎకరం పొలంలో పండిస్తాడు. వాడు ఒక్కడే ఉంటాడు. వాడు అమ్ముకోగా అమ్ముకోగా సరిపోతుంది వాడికి డబ్బు. మిగతా తోటకూర అంతా పట్టుకొచ్చి ఇంటి ఎదురుగుండా పోసేసేవాడు, ఒక పెద్ద డ్రమ్ములోనో ఇందులోనో. అందరూ తీసుకెళ్ళేవాడు. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు అందరూ కూడా ఆ తోటకూర ఫ్రీగా పట్టుకెళ్ళేవాడు. వాడికి తర్వాత జన్మ మహారాజుగా పుట్టాడు. పుట్టినప్పుడు పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. కలిగి అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని. ఇప్పుడు ఈ విషయం చెప్పాను కాబట్టి మీకు ఏదైనా కొంత అర్థం అవుతుంది. ఎవరికీ అర్థమయ్యేది కాదు. తలకాయలు బద్దలు కొట్టేసుకునేవారు, రాజుగారికి పిచ్చెక్కిందని అనుకునేవారు. దత్తుడి యొక్క భక్తుడు శివశర్మ అనేటువంటి ఆయన దత్తాత్రేయుని నమ్ముకున్నవాడు. అంతకి ఇంత అయితే ఇంతకి ఇంతే అంటాడు. రాజు వచ్చి వాడి కాళ్ళ మీద పడతాడు. దీని మీనింగ్ ఏంటి అంటే, అంతకి ఇంత అంటే అన్ని తోటకూర, అంత తోటకూర నేను దానం చేశాను కాబట్టి వాళ్ళ మహారాజుగా పుట్టాను. మహారాజుగా పుట్టిన నేను బళ్ళకి బళ్ళు తోటకూర దానం చేస్తున్నా. మరి తోటకూర దానం చేస్తే మళ్ళీ తోటకూర జన్మే వస్తుంది. ఎందుకు? అప్పుడు వీడికి ఏమీ లేదు, ఉత్త తోటకూరే పండించేవాడు, వీడి దగ్గర ఉన్నదంతా దానం ఇచ్చేవాడు. ఇవాళ వీడు మహారాజు అంటే వీడు ఎంత దానం చేయాలి? రత్నాలు చేయాలి, వైఢూర్యాలు చేయాలి, లేకపోతే భూదానాలు చేయాలి. వీడు సంపాదించుకుని వీడు తినగా మిగిలినదంతా దానం చేయాలి. అలా చేయకుండా మళ్ళీ తోటకూరే దానం చేస్తున్నాడు. మళ్ళీ తోటకూర జన్మే వస్తున్నాడు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? తపఃపరం కృతయుగే త్రేతాయాం ధ్యానముచ్యతే ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమీవ కలవు యుగే. కలియుగంలో దానమే చేయమన్నాడు. ఇంకా ఏమీ చేయొద్దన్నాడు. ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వచ్చేలోపు ఐడియా మారిపోతుంది. ఇవ్వాలనుకున్నది ఇచ్చేయి, ఎడం చేతితో ఇచ్చినా దోషంలా. ఇవ్వాలనుకున్నది నువ్వు సంపాదించుకోగా మిగిలిన దాంట్లో లేదు 100 రూపాయలు సంపాదించుకుంటే 10 రూపాయలు దానం చేయి, అతిగా అపాత్ర దానం చెయ్యకు. అలా చేసిన వాడు సంతోషపడతాడు. గురుగారు, ఇప్పుడు ఇది జాతకాల మీద ఎట్లయితే కొంతమందికి అపనమ్మకం ఉందో, ఈ ముహూర్త బలం మీద కూడా నాకు కొన్ని సందేహాలు లేదు. అంటే అందరూ చక్కటి ముహూర్తాలు పెడతారు, మీరు పెడతారు, ఇంకా పెద్ద పెద్ద దైవజ్ఞులు, అద్భుతమైన పండితులు పెట్టిన ముహూర్తాలకే చేసుకుంటారు పెళ్ళిళ్ళు కానీ వ్యాపారాలు కానీ. కానీ విధ్వంసం జరిగిపోతుంది ఏది చక్కగా. అంటే దాదాపు ఇప్పుడు 90% వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి, 90% వ్యాపారాలు ఫెయిల్ అవుతున్నాయి. ఎక్కడ లోపం జరుగుతుంది? వ్యాపారాల గురించి పక్కన పెడదాం, వివాహం గురించి అడిగారు చాలా. నిజానికి నా దగ్గరికే వస్తారు, పొంతన చూడమంటారు. పొంతనలో చూసుకోవలసింది చూసుకోరు. ఉదాహరణకి నాకు రీసెంట్గా వచ్చిన జంట, మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నామండి, జాతకాలు చూడాలండి. నేను ఒకళ్ళకి మొహమ్మే చెప్తా, ప్రేమించుకుంటున్నప్పుడు నందోరాజా భవిష్యత్, అసలు నువ్వు జాతకం చూడకు, వెళ్ళిపో, ఏదైతే అది అవుతుంది దూకే. జాతకం చూసుకున్న దగ్గర నుండి, ఉదాహరణకు ఆ అమ్మాయి కుజదోషం ఉంది, నీకు లేదు, అది కుదరదు. ధనే వ్యయే చ పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీణాం భర్తృ వినాశాయ పుంసాం భార్యా వినశ్యతి అన్నాడు. అసలు దాంట్లో ఆప్షన్ ఏం లేదు, చేసుకోకూడదు అన్నప్పుడు చేసుకోకూడదు. ఇప్పుడు దీనికి ఏమైంది? కుజదోషానికి ఏదైనా రెమెడీ ఉంటుంది కదండి. ఆ రెమెడీ అన్నది మొదలుపెట్టిన నాడు ఏమవుతుంది? తినేస్తారు. ఎవరు చేస్తారండి? ఇప్పుడు శాంతి కమలాకరం అని ఒక గ్రంథం ఉంది, వాళ్ళు దాని పేరే చాలా మందికి తెలియదు. 1986 లాస్ట్ ప్రింట్, ఇవాళకి లేదు ప్రింట్. నేను కష్టపడి వెతగ్గా నాకు ఒక జిరాక్స్ కాపీ దొరికింది. దాంట్లో గోముఖ ప్రసవ శాంతి. అసలు ఈ పేర్లు ఎవరికి తెలుసు? తల్లిదండ్రుల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు గోముఖ ప్రసవం చేసుకోవాలి. అంటే ఏంటి? తల్లిదండ్రుల నక్షత్రాల్లో పిల్లాడు కానీ పిల్ల కానీ పుడితే దోషం. అప్పుడు ఈ పిల్లాడు పిల్ల మళ్ళా గోముఖం నుండి బయటకు వచ్చినట్టు, దాన్ని గోముఖ ప్రసవ శాంతి అన్నాడు. దానికి సంబంధించిన ప్రయోగాలు ఇవన్నీ శాంతి కమలాకరంలో ఉంటాయి. చాలా ఉంటాయి. అలాగా నాలా వేష్ట ఉంటుంది, లేదు ఇప్పుడు చెప్పినటువంటి ఈ కుజదోషాలకి రెమెడీల కింద చూసుకునేటువంటి ఉంటాయి. అలా ఇవన్నీ ఆవిడకి తెలుసు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ మోజులో ఉన్నప్పుడు పెళ్లి చేసేసుకోవడం. ఇప్పుడు ఊడిపోయేది ఉంటే అది ఫెవికాల్తో అతికించినా ఫెవిస్టిక్తో అతికించినా అదేం నిలబడుతుంది? దానికి ముహూర్తం గురించి కాదు.
90% ఆ పొంతన కుదరట్లా. ఓకే. దీంట్లో ఏకనక్షత్ర దోషాలు ఉంటాయి, అది ఎవరు చూసుకోరు. లగ్నాలు ఉంటాయి, చంద్ర లగ్నాలు ఉంటాయి, కుజ దోషాలు ఉంటాయి, వేద నక్షత్రాలన్నీ అసలు ఆ పేరే వాడికి తెలియదు కదా. అవును. వేద నక్షత్రం అని ఉంటుంది. ఉదాహరణకి పూర్వాషాఢకి పుష్యమి వేద నక్షత్రం అవుతుంది. అది చేసుకున్నవాడు ఏమవుతాడు? ఇవేమి మరి ఎవరికి తెలియనప్పుడు అవి ఎలా నిలబడతాయి? ఓకే. ఎంతసేపు పాయింట్లు ఒకటే చూసుకుంటే, జంతువులు ఒకటే చూసుకుంటే అది కలవదు కదా. జాతకం కూడా చూసుకోవాలి. ఆ జాతకాలు కుదరకపోవడం ఒక పాయింట్ అయితే, కొన్ని సార్లు నేను చాలా అబ్జర్వ్ చేశాను. ముహూర్తం బాగా లేకపోయినా, జాతకాలు కుదరకపోయినా, వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా చేసేవాడి హస్తవాసి బాగుండి పెళ్ళిళ్ళు నిలబడ్డ వాళ్ళు చాలా మందిని చూశాను. నేను చూశాను. ఉదాహరణకి మనకి పంచపర్వాలు అని ఉంటాయి. అంటే రవి సంక్రమించినటువంటి రోజు ఒకటి, పౌర్ణమి ఒకటి, చవితి ఒకటి, ఇలా కొన్ని రోజులు ఉంటాయి. వాటిలో శుభకార్యాలు చేయకూడదు, చేస్తే నిలబడవు. అలాగే కొన్ని సూత్రాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. ఏమిటి? వివాహే గురు పుష్యేతు షాణ్మాస మరణం ధ్రువం. ఎన్ని నెలల్లో చచ్చిపోతారు ఇలా చేసుకున్నవాడు అన్నది కూడా, వివాహం చేస్తే ఇలాగా, గృహప్రవేశం చేస్తే ఇలాగా, గృహారంభం చేస్తే ఇలాగా. మీరు వివాహం ఒకటే అంటున్నారు, ఎన్ని శంకుస్థాపనలు, ఎన్ని గృహప్రవేశాలు చాలా దారుణమైన తిథుల్లో పెట్టుకుంటున్నారు. చైత్రమాసే గృహారంభే ధనధాన్య పశుక్షయం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఆషాఢ మాసంలో గృహారంభం చేయకూడదు. ఆషాఢే గోకులం హంతి అన్నాడు. ఒక ఆయన, అతి తెలివైన ఆయన, ఆషాఢ మాసంలో నేను చేస్తా అని చెప్పి చేశాడు. చేసిన కొంతకాలానికి భార్య గతించింది. రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య గతించింది. కుటుంబం లేదు, పిల్లలు ఆయన దగ్గర ఉండరు. గోకులం హంతి. గోకులం హంతి అంటే ఏంటి? కుటుంబం లేదు, ఉండదన్నాడు. పుష్యే చాగ్ని భయం చేయవా. పుష్యమాసంలో చేస్తే అగ్ని భయం, ఆ ఇల్లు దగ్ధమైపోతుంది అన్నాడు. మరి ఇవన్నీ శాస్త్రంలో చెప్పినప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వం? ఇది పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడానికైనా, లేకపోతే వ్యాపారాలు ఫెయిల్ అవ్వడానికైనా ఫస్ట్ ఇండివిజువల్గా వాళ్ళ జాతకం. ఇప్పుడు మీ జాతకంలో వ్యాపారం చేసే యోగం లేదనుకోండి, మీరు వ్యాపారం చేయకూడదు. అంతేగాని ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తూ కొన్ని రెమెడీలు ఉంటాయి. వ్యాపారంలో కోట్లు గణించాలంటే ఎర్రమోట్లో యాలకులు లవంగాలు కట్టుకోవాలి. ఈ లెక్కన మరి మిలీనియర్లు వాళ్ళు ఎన్ని లవంగాలు ఎన్ని యాలకులు వాళ్ళు నోట్లో వేసి తిరిగారు. అంబానీ ఏం చేసి ఉండాలి ఈ లెక్కన? ఏం చేసి ఉండాలి? వాళ్ళకి యాలకుల ఫ్యాక్టరీయే ఉండాలి. అదే కదా. అవి ఏమి ఉండవండి. అది చెప్పాను కదా, వాళ్ళు ఏం చేయాలి, కర్మ అవంతా కూడా ఇది దాంట్లోనే ఉంటుంది. కాబట్టి అది ముహూర్తం కొంత ఫాల్ట్, ముహూర్త దోషాలు కొన్ని పెడుతున్నారు, తెలిసి తెలియని ముహూర్తాలు. తర్వాత రెండోది ఏంటంటే ఇండివిజువల్ జాతకం అన్నది చాలా ముఖ్యం. అది సరిగ్గా పరిశీలన చేసుకోవాలి. దీనికి ఇది సరిపోతుందా లేదా, సరిపోకపోతే ఏం చేయాలి? ఆల్టర్నేటివ్, మీరు చేద్దాం అనుకున్నారు వ్యాపారం, మీది బాగాలేదు, భార్య గారి పేరు మీద చేసుకోండి, పిల్లల పేరు మీద చేసుకోండి, పార్ట్నర్షిప్ లోకి వెళ్ళండి. వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎందుకు మనకి అవకాశం లేకపోయినా అందులో దూరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి మనం అందులో ఉండిపోవడం?